కృష్ణా తుంగభద్ర నదులకు వరద ఉధృతి గంటకు పెరిగిపోతోంది. సుంకేశ్ల ప్రాజెక్టు నుంచి 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన జలాశయాల నుంచి వస్తున్నటువంటి వరద నీటితో 4 రోజుల్లో శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండనుంది. సోమవారం లేదా మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. సుంకేశ్ల జలాశయానికి వరద ప్రవాహంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కృష్ణా తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గత 15 రోజుల క్రితమే వరద ప్రవాహం మొదలైంది. కర్ణాటకలో కృష్ణా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో ఎగువన కురిసిన వర్షాలకు జలాశయాలన్నీ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఒక శ్రీశైలం జలాశయం మినహాయిస్తే అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం మనం తుంగభద్ర నది వద్ద ఉన్నాం. సుంకేశ్ల రిజర్వాయర్ కూడా 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కర్ణాటకలోని హొస్పేట జలాశయం నుంచి పెద్ద ఎత్తున నీటిని దిగువకు విడుదల చేశారు. దాదాపు 28 గేట్ల నుంచి నదిలోకి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు సుంకేశ్ల జలాశయం వద్ద తుంగభద్ర నదిలోకి 20 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఈ నీరంతా కూడా శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ప్రాజెక్టులోకి 82,300 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. నదిలోకి 73,680 క్యూసెక్కుల వరద ప్రవాహం మనం చూడొచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ఇప్పటికే 864 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. 215 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి గాను 118.5 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలో ఇప్పటికే చేరింది. దాదాపు 3,40,000 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. జూరాల నుంచి 2,70,000 క్యూసెక్కుల నీరు, అట్లాగే తుంగభద్ర నుంచి సుంకేశ్ల జలాశయం ద్వారా 73,000 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. ప్రస్తుతం 3,40,000 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 57,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. అంటే రోజుకు 25 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే దాదాపు 100 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. అంటే 4 రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. అంటే 3 లేదా 4 రోజుల్లో శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయవచ్చు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి కూడా నీటి విడుదలను గణనీయంగా పెంచారు. ప్రస్తుతం 1,03,000 క్యూసెక్కుల 1,17,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇది 1,50,000 క్యూసెక్కులకు పెంచే అవకాశం కూడా ఉంది. అలాగే ఆల్మట్టి జలాశయంలో కూడా దిగువకు దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కేసీ కెనాల్ కు 3,000 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మరోవైపు తుంగభద్ర ఎల్ఎల్సీ నుంచి కర్నూలులోని ఆవికట్టుకు నీటిని విడుదల చేశారు. ఇవాళ పోతిరెడ్డిపాడు నుంచి కూడా ఎస్ఆర్బీసీ, తెలుగు గంగా కాలువలకు నీటిని విడుదల చేయనున్నారు. దాంతోపాటు వెలుగోడు రిజర్వాయర్ ని కూడా పూర్తి స్థాయిలో నీటిని నింపే అవకాశం ఉంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, సుంకేశ్ల ప్రాజెక్టు నుంచి.